ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. మన పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం పుష్యమాసంలోని శుక్లపక్ష ద్వాదశిని కూర్మ ద్వాదశిగా జరుపుకుంటారు. ఈ రోజున దేవతలు, రాక్షసులు అమృతం కోసం సాగరమథనం చేశారు. వీరంతా మందర పర్వతాన్ని ఉపయోగించి సాగరమథనం చేయడంలో నిమగ్నమైనప్పుడు విష్ణువు కూర్మావతారంలో మందర పర్వతాన్ని ధరించి సాగరమథనం చేస్తున్న వారితో దేవతలకు అమృతం ఇచ్చినట్లు చాలామంది నమ్ముతారు. అందుకే కూర్మ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా పూజిస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కూర్మనాథస్వామి ఆలయంలో కూర్మ ద్వాదశి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. కూర్మావతారంలో ఉండే ఏకైక విష్ణువాలయం ఇదే. కూర్మ ద్వాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి స్వామివారిని ప్రార్థించాలి. ఈ రోజున విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలొస్తాయి. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించి స్వామివారికి పళ్ళు, పంచామృతం సమర్పించాలి. అలాగే శ్రీ విష్ణు సహస్రనామం, నారాయణ స్తోత్రం పఠించాలి. ఈ రోజున ఉపవాస వ్రతం ఆచరించిన వారికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని, సకల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని, మోక్షానికి మార్గం సులభమవుతుందని చాలామంది నమ్ముతారు. మన శాస్త్రాల ప్రకారం కూర్మ ద్వాదశి రోజున చాలామంది భక్తులు తమ ఇంటికి తాబేలను తీసుకువస్తారు. కొంతమంది ఇంట్లో లేదా కార్యాలయంలో వెండి తాబేలు లేదా అష్టధాతు తాబేలను తీసుకొచ్చి పెట్టుకోవడం శుభప్రదంగా పరిగణిస్తారు. దీనివల్ల అన్ని రకాల పురోగతి కలుగుతుందని, జీవితంలో సానుకూల ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.